సోషల్ మీడియాలో అనుచిత కామెంట్స్ చేసిన వారిని, మరీ ముఖ్యంగా ఏపీలోని గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారిపై అసభ్యకర పోస్టులు చేసిన వారందరి లిస్ట్ తీసి పోలీసులు వేట మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే ఇప్పుడు ఆర్జీవీ వంతు కూడా వచ్చేసింది. వర్మ కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీస్ కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నవంబర్ 19న మద్దిపాడు పిఎస్లో విచారణకు హాజరు కావాలంటూ ప్రకాశం జిల్లా పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే 2 రోజుల క్రితం కూడా వర్మకు ఆన్లైన్లో పోలీసులు నోటీసులు పంపారని తెలుస్తోంది. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా సోషల్ మీడియా వేదిక ఎక్స్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నారా బ్రాహ్మణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం రామలింగం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఐటీ యాక్ట్ కింద రామ్ గోపాల్ వర్మపై నవంబర్ 10న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలి పోలీసులను ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల అనంతరం లా అండ్ ఆర్డర్ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ గా మూవ్ అవుతున్నారు. పోలీసులు ఇంకా వైసీపీ ప్రభుత్వమే అన్నట్లుగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లు చేసిన వారందరిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఆర్డర్ వేశారు. అంతే, అప్పటి నుంచి పోలీసు వ్యవస్థ పరుగులు పెడుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో పాటు వారి ఫ్యామిలీ సభ్యులపై అనుచిత పోస్టులు పెట్టిన వారి లిస్ట్ తీసి మరీ అరెస్టులకు సిద్ధమైంది. ఆ క్రమంలోనే ఇప్పుడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు వేటను మొదలుపెట్టారు.